लोगों ने बदला है, हम कोई कन्वर्ट नहीं हुए क्योंकि हम यीशु मसीह को मानते हैं। हम आज भी, मेरा नाम हरीश है और मैं తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేదంటే యేసుక్రీస్తేనా లేదంటే తండ్రి అయిన దేవుడేనా? స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేర్వేరా లేక దేవుడు ఒకడే, పరిశుద్ధాత్ముడు ఒకడే అంటూ మాట్లాడుకుంటున్నారా? నా బోధే కరెక్టు, నేను చెప్పిందే పర్ఫెక్టు, జ్ఞానం అన్నది నా దగ్గర ఉంది, నేను చెప్పిన మాటకు తిరుగులేదు, 2 నిమిషాల్లో ఓడిస్తా లేదా 1/2 నిమిషంలో ఓడిస్తా, అంతేకాదు సబ్జెక్టు పరంగా మాట్లాడితే నేను మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడరు అనుకుంటూ ఈ మధ్యకాలంలో బోధల్లో విపరీతమైనటువంటి మాటలు, అంతేకాకుండా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోని చూసినటువంటి నేను 1 నిమిషం మీతో మాట్లాడదామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. క్రైస్తవ నాయకులకు, సేవకులకు, విశ్వాసులకు, బైబిల్ టీచర్స్కు, అంతేకాకుండా PhD స్కాలర్స్కు, అంతేకాకుండా క్రైస్తవ నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. అందరికీ కూడా వెల్కమ్. రైట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, రక్షకుడైనటువంటి జీవము కలిగిన దేవుని యొక్క పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ నేను మీతో మాట్లాడబోతున్నటువంటి అంశం గమనించండి. ప్రేమైనటువంటి నాయకులారా, సేవకులారా, ప్రాముఖ్యంగా మన ముందున్నటువంటి జేమ్స్ గారు, అంతేకాకుండా మరలా ఈ సహోదరుల మధ్యలో వచ్చినటువంటి గొడవ, అంతేకాకుండా ఇది రోజు రోజుకి చాలామంది రియాక్ట్ అయిపోయి నేనున్నాను రెడీగా, డిబేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అందులో విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడటం నేను చూశాను. కాబట్టి ఈ సమయంలో గడిచిన దినాల్లో మీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు జరిగాయి. అది చల్లారిపోయింది, మరలా మీరు మర్చిపోయినట్లుంది. మరలా తిరిగి ఈ సంభాషణ అంతా మరలా ఇటువైపున జేమ్స్, ఇటువైపున విజయప్రసాద్ రెడ్డి గారికి వచ్చి ఆగింది. అంతేకాకుండా మీ వీడియోస్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయిపోయి నేను కూడా రెడీగా ఉన్నాను ఈ డిబేట్కి అని చెప్పేసి చాలామంది పోస్టులు చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా శుభాలు. ముందుగా మీరందరూ కూడా చాలా జ్ఞానవంతులు, చాలా ఆత్మీయులు, సేవకులు, ప్రేమపూర్వకమైనటువంటి సేవలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఘనంగా, బలంగా వాడబడుతున్నటువంటి సేవకులు మీరందరూ. దయచేసి గమనించండి, క్రైస్తవ్యములో ఉన్నటువంటి సమస్యలే తీరక మనకున్నటువంటి మన భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో యాంటీ కరప్షన్ బిల్లు పెట్టి మత నిరోధక చట్టాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ విషయాన్ని కూడా గమనించినటువంటి మీరు, అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కూడా ఈ బిల్లు పెట్టి క్రైస్తవులను విపరీతంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే, ఒకవైపున క్రైస్తవ్యాన్ని కొలాప్స్ చేయాలని రాష్ట్రాలలోనే మత నిరోధక చట్టాలన్నీ కూడా అమలు చేసుకుంటా ప్రభుత్వము క్రైస్తవం పైన ఒత్తిడి తీసుకుని వస్తూ ఉంటే, మీరేమో మంచి సంఘాలు మీకు దేవుడిచ్చాడు, మంచి దేవుని పిల్లలు మీకు ఇచ్చాడు, మంచి సంఘాల్లో సేవను మీకు అప్పగించాడు, సేవకులుగా చక్కని కారులు ఇచ్చాడు, చక్కగా మీరు ఫ్లైట్లు తిరగగలుగుతున్నారు, విదేశాలకు వెళ్ళగలుగుతున్నారు, హ్యాపీగా సేవలో కొనసాగుతున్నారు. కానీ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రాలకు రాబోతుందన్న సంగతి కూడా మీరు గమనించకుండా ఏకత్వమా, త్రిత్వమా, నేనే బైబిల్కి జ్ఞానవంతుణ్ణి, నాకంటే ఎవరికి కూడా తెలియదు అంటూ మీకు మీరే మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది అయి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి దైవజనులారా, నా మాటను మీరు గౌరవిస్తారని, అంతేకాకుండా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరూ కూడా దయచేసి ఈ బోధల వైపు రియాక్ట్ కాకుండా క్రైస్తవ పరిస్థితుల వైపు మీరు రియాక్ట్ కావాలని కూడా సావుకునిగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా చూస్తున్నటువంటి ఈ తరుణంలో మన పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంత ప్రాబ్లం జరుగుతుందో మీకు తెలుసా? రాజస్థాన్లో ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారో మీకు తెలుసా? మీ అందరి కోసం ఈ వీడియోస్ నేను చూపిస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా మన ప్రాంతంలో, రాజమండ్రి ప్రాంతంలో,
మరి గడిచిన దినాల్లో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆ విషయం ఎక్కడి వరకు వచ్చింది అని ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? దాని మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్పందించి ఒక వీడియో చేశారు. మీరు అది గమనించారా? అంటే క్రైస్తవుల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని మీరందరూ కూడా ప్రక్కన పెట్టి బోధనలు పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రేమటువంటి సేవకులారా, నాయకులారా, మీరందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. త్రిత్వాన్ని నమ్మినంత మాత్రాన పరలోకానికి వస్తారు, త్రిత్వాన్ని నమ్మనంత మాత్రాన పరలోకానికి రారు, నిత్య నరకాగ్నికి వెళ్తారు అనే పదాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేవు. ఈ విషయం పైన మరి పిడి సుందరరావు గారు, మీ ఆత్మీయ తండ్రి గారు, మీరు అదే బైబిల్ కాలేజీలో అందరూ కూడా చక్కగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోనే మీరందరూ కూడా ట్రైనింగ్ చేశారు నేను అనుకుంటున్నాను మేబీ. సో అందులో ట్రైనింగ్ చేసినటువంటి మీరందరూ కూడా జ్ఞానవంతులు, బోధకులు, మంచి సేవకులు. ఈ తరుణంలో మీరు యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసినా మీ వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. మీ తర్వాత మీ కింద ఉన్నటువంటి వారందరూ కూడా అలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి మీ అందరికీ ఒక మాట కూడా మరి పిడి సుందరరావు గారు కూడా ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని చెప్పకంటే ముందుగా మరి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ మరి విజయ్ కుమార్ గారు మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి మాట మీకు తెలియజేయకంటే ముందు ఒకసారి మనం రాజస్థాన్ వెళ్ళొద్దాం, అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్దాం. మరి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలందరూ కూడా, పిల్లలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత హీనస్థితిలో ఉన్నారు, ఎలా అరెస్టులు చేస్తున్నారు, ఎంత కష్టంలో వారు ఉన్నారు. సమస్య వారిది కదా అని మీరు సైలెంట్గా ఈ బోధల వైపు, ఒకవేళ ఈ బోధల మధ్యలోనూ మీరందరూ పోట్లాడుతూ ఉంటే చూడలేక ఇబ్బంది అనిపించి నేను మీ అందరికీ గుర్తు చేయాలని ఈ వీడియో చేస్తున్నాం. ఒకసారి మీ అందరి కోసం ఛత్తీస్గఢ్ అలాగే రాజస్థాన్లో జరుగుతున్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి ఈ వీడియో చూద్దాం. सर जी, ये लोगों ने बदला है, हम कोई कन्वर्ट नहीं हुए क्योंकि हम यीशु मसीह को मानते हैं। हम आज भी, मेरा नाम हरीश है और मैं भीड़ी लगाता हूँ। मैंने कोई धर्म परिवर्तन नहीं किया, मैंने मन परिवर्तन किया क्योंकि मेरा जीवन बहुत बुरा था। मन परिवर्तन किया, मन परिवर्तन किया, मैंने कोई धर्म नहीं बदला है। आज भी मेरा नाम उसी नाम से पुकारा जाएगा और मेरे बच्चे को उसी नाम से पुकारा जाएगा। हम धन्यवाद। जितनी भी हमारे आज का शांति पूर्वक रैली समाप्त होते हैं, सभी को धन्यवाद, सभी को धन्यवाद, धन्यवाद। तो वो तरह सब जैसे आए थे वैसे शांति पूर्वक अपना अपना घर पहुंच जाएंगे। धन्यवाद। రైట్, చూసారు కదా, సేవకుల్ని అరెస్ట్ చేస్తున్నారు, చర్చిలకి తాళాలు వేస్తున్నారు, కొంతమందిని కొడుతున్నారు. మన ప్రక్కనే కదా జరుగుతుంది. కనీసం మనం స్పందించామా? కనీసం నిరసన తెలియజేశామా? అందరం కలిసి ఒక 2000, 3000 మంది కలిసి ఒక మెమోరాండం జిల్లా కలెక్టర్ గారికి అందించామా? బోధలన్నీ కూడా చాలా ఉండొచ్చు, కానీ క్రైస్తవ్యానికి ఇబ్బంది రాబోతూ ఉంది. ఒక పడవలో ఒక 50 మెంబర్స్ ప్రయాణం చేస్తూ ఉన్నారట, ఒక 50 మంది. ఆ 50 మంది ప్రయాణం చేస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందు భాగంలో ఒక హోల్ పడింది. ఆ హోల్ నుంచి నీళ్ళు వస్తున్నాయన్న వార్త ఓడ నాయకుడు తెలియజేశాడట. అప్పుడు ఈ ఓడలో ఉన్నటువంటి వెనకవారు అన్నారట, మా దగ్గర కాదు కదా ఆ హోల్ పడింది, మాకేంటి ప్రాబ్లం అని అలాగే ఉన్నారట. చివరికి అక్కడ హోల్ పడింది, అక్కడ నుండి నీళ్లు రావటం స్టార్ట్ అయ్యాయి, అక్కడ నుండి పడవ మునగటం స్టార్ట్ అయిపోయింది. చివరికి ఎవరైతే మాకెందుకులే అనుకున్నారో వారు కూడా మునిగిపోయారు. ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయాలి. మన ముందు చాలా 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 కష్టతరమైనటువంటి దినాలు ఉన్నాయి. పక్క రాష్ట్రాలన్నీ కూడా బంద్ చేసుకుంటూ వస్తున్నారు. దాదాపుగా 8 రాష్ట్రాలు బంద్ చేశారు. ఇది 9, నెక్స్ట్ 10, ఆ తర్వాత మన రాష్ట్రం కాకపోద్దా? ఇలా రౌండప్ వేసుకుంటూ వస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఆయన ఒక పార్టీకి కూడా లీడర్. నేను చెప్పకంటే ముందుగా ఆయనే ఎవరో మీకు చూస్తే అర్థమవుద్ది. కాబట్టి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల గురించి చూద్దాం. అరిచి 4 మాటలు చెప్పి తాగి చనిపోయాడు. పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం
చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే జనం కన్విన్స్ అయిపోతారు అని అనుకుని మరి గౌరవనీయులు చెప్పారా, లేకపోతే ఏ రాజకీయ ఆలోచనతో ఎదురుదాడి చేస్తున్నారో చూసారు కదా. మాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే గడిచిన దినాల్లో మరి కూటమి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వారు ఏమన్నారంటే ఒక పాస్టర్ గారు తాగి చనిపోయారని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దాన్ని బట్టి లిబర్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మరి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఫ్రెండ్స్ గమనించండి, ముందుగా విశ్వాసులు స్పందించారు ప్రవీణ్ పగడాల యొక్క మరణం గురించి, తర్వాత సేవకులు స్పందించారు, తర్వాత నాయకులు స్పందించారు, ఆ తర్వాత పార్టీ నాయకులు కూడా స్పందించారు, ఆ తర్వాత పార్టీలో కాకుండా ఇతర పార్టీ వ్యక్తులు కూడా స్పందించారు. ఇప్పుడు ఎవరూ స్పందించట్లా. కేఏ పాల్ గారు ఒకరు స్పందించారు, ఆయన ఇబ్బందులు ఇరుక్కున్నారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకులు వారు కూడా స్పందించారు. వారు ఒక 5 lakhs కట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు. సో వారు కూడా ఇరుకుల్లో పడ్డట్టుగా నేను అనుకుంటున్నాను మేబీ. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే బోధలు పట్టుకొని ఆ బోధ ఈ బోధ ఏ బోధ అనుకుంటూ మనము రంగు వెళ్ళట్లేదా? ఒకవేళ స్నేహితులారా, సేవకులారా, జేమ్స్ బ్రదర్, వంశీ, అలాగే ప్రసన్న బాబు గారు, అలాగే కాకుండా విజయప్రసాద్ రెడ్డి గారు, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి సార్. ఒకవేళ ఇప్పటి వరకు అద్భుతంగా సేవ చేసుకుంటూ వెళ్ళారు, ఓకే, ఎవరి డెనామినేషన్ వారిదండి, మనకు ఆ రైట్స్ మనకున్నాయి. ఎవరి సిద్ధాంతాన్ని వారు నమ్ముకునే అవకాశం ఉంది. అలా వెళ్తున్నారు. కొంతమంది శనివారం ఆరాధన చేస్తున్నారు సార్, ఎవరు ఆపుతున్నారు వాళ్ళని? సెవెంత్ డే మినిస్ట్రీస్ ఎవరు ఆపుతున్నారు వాళ్ళని? యేసునామం మినిస్ట్రీస్ ఉంది, ఎవరు ఆపుతున్నారు? క్రీస్తు సంఘం ఉంది, ఎవరు ఆపుతున్నారు? కాబట్టి ఈ బోధ ప్రకారంగా మీరు పట్టుకొని మీరందరూ కూడా అలా ఉండకూడదు. ఎవరి పరిచర్య వాళ్ళు చేయండి, అద్భుతమైన పరిచర్య చేయండి. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు, చక్కగా మీరు వాడబడుతున్నారు. దేవుని యొక్క పరిచర్యను విస్తారంగా చేయాలని కూడా నేను కోరుకున్నాను. ప్రైజ్ గాడ్. అలాగే ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఈ సమయంలో పిటి సుందరరావు గారు ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. పెద్దలు, నాయకులు, మరి ఈ సంస్థకి ఈ బైబిల్ కాలేజెస్ ఎస్టాబ్లిషన్ చేసినటువంటి ఫౌండర్, అలాంటి మంచి నాయకులు మన భారతదేశంలో మరి పుట్టడము, అలాంటి కాలేజెస్ దేవుడు వారికి ఇవ్వటము, ఆ కాలేజీలో మీరందరూ కూడా ఉత్తీర్ణులై కాన్వికేషన్లో మరి డిగ్రీలు పుచ్చుకున్నటువంటి మీరందరూ కూడా, అంతేకాకుండా అందులో కొంతమంది ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తున్నారు మీరందరూ కూడా. అలాగే ఈ మధ్యకాలంలో ఆపరేషన్ జరిగినటువంటి అయ్యగారికి కూడా శుభాలు తెలియజేస్తూ, దయచేసి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, మీరందరూ బ్రదర్స్ లాగా ఉండాలి, మమ్మల్ని కూడా కలుపుకోవాలి, మీతో మేము కూడా కలిసి ఉంటాం. సో అలాంటి సహవాసం మనకు కలుగు చేశాడు దేవుడు. కానీ మనమేమో బోధనలు పట్టుకొని ఇలాగన విరుద్ధంగా మాట్లాడుకుంటున్నాం. దయచేసి మీరందరూ ఎవరికి నచ్చిన బాధ వాళ్ళు వెళ్ళండి సార్, నో ప్రాబ్లం, సమస్య ఉంది అక్కడ. కాబట్టి ఈ సమయంలో మరి పెద్దలు మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. నాకు 75 తొందరపడకూడదు. ఇలాంటి విషయాల్లో బైబిల్పై పాండిత్యం ఉండాలి. పాండిత్యం అంటే నాలాగ 25 సంవత్సరాలు చదవాలి బైబిల్, అప్పుడు బైబిల్ అర్థం అవుతుంది. అంతేగాని ఏదో ఇంగ్లీష్ పద్యాలు నేర్చుకున్నట్టు, తెలుగు పద్యాలు నేర్చుకున్నట్టు అలా నేర్చుకుంటే బైబిల్ రాదు. ఇప్పటికీ 75 సంవత్సరాలు ఇప్పటికీ చదువుతున్నాను. నాకు 75 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ చదువుకుంటున్నాను. మరి మన పిల్లలు, చిన్నపిల్లలే, వాళ్ళు కాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు కాట్లాడుకుంటున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అసలు లేరు, ఒకరే ఉన్నారని కొంతమంది. లేదండి, తండ్రి త్రిత్వమా ఏకత్వమా అనే దాని గురించి నేను 25 ఏళ్ల క్రితం రాశాను. త్రిత్వమా ఏకత్వమా? త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, లేదంటే యేసుక్రీస్తేనా, లేదంటే తండ్రి అయిన దేవుడేనా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడైనా, ఎవరో ఒకరు కావాలి వాళ్ళకి. కనుక ఇలాంటి కారణాలు, అన్రీజనబుల్ కారణాలన్నీ పెట్టుకున్నారు. దీన్ని పోటీల మీద చదివితే ఇది రాదు. పోటీలు వద్దండి. నేను ఎవరితో పోటీలు చేశాను అనుకున్నారు మీరు? హేతువాద సంఘ అధ్యక్షుడు ఎన్వి బ్రహ్మం,
బైబిల్ బండారం అని రాసి హైకోర్టుకి వెళ్ళాడు. అలాంటి వాళ్ళతో పోరాడాను నేను. వీళ్ళు కుమ్ములాడేసుకుంటున్నారు. విన్నారు కదా, ఇప్పుడు ఆయన 75 ఇయర్స్లో కూడా బైబిల్ చదువుతున్నారు. ఇంకా చదవాలి, పిల్లలు అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారు అని ఆయన బాధపడుతున్నాడు అక్కడ కదా, ఆయన దుఃఖపడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఒకవేళ బోధపరంగా, ఒకవేళ డిఫరెంట్ అంటే కొంత విభాగంలో మనకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేదా కాగుదాం, అర్థమయ్యేటట్లుగా మాట్లాడుకుందాం, ఒక చోట కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసారా, మీరు చూసారో లేదో మరి, ప్రతి ఒక్కరు కూడా నేను రెడీ. కాబట్టి అక్షర జ్ఞానం అనేది ఉండటం మంచిదే, కానీ ఆత్మజ్ఞానం మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మీరే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సేవకుని కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఈ సమయంలో మరల మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన భారతదేశంలో క్రైస్తవ్యము, క్రీస్తును వెంబడిస్తున్న ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థించండి. అంతేకాకుండా మరి అక్కడ వచ్చినటువంటి ఆ బిల్ మనకు కూడా వస్తుందేమో. అయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, యాక్టివ్ ప్రకారంగా 24, 25, 26 ప్రకారంగా అండి మనము ఏ మతంలోని కానీ వెళ్ళవచ్చు అని, ఏ మతాన్నైనా ప్రకటించుకోవచ్చు అని చెప్పింది కూడా మన రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి కొత్త చట్టాలు తీసుకొస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో దీని మీద మీరు దృష్టి ఉంచాలని, సావుకులుగా, నాయకులుగా మీరు ఆలోచన చేయాలని కూడా ఈ సమయంలో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఎలమంచిలి విజయ్ కుమార్ గారు నాకెంతో ఇష్టమైనటువంటి సావుకులు, అలాగే జేమ్స్ బ్రదర్ నాకెంతో చాలా చక్కగా మాట్లాడే బ్రదర్, అలాగే వంశీ గారు కూడా. సార్ మీరు చాలా టాలెంట్ పర్సన్ అయి ఉండొచ్చు, మేబీ మీరు జ్ఞానోపదేశమును చాలా ఉపదేశించగలిగినటువంటి సేవకులు కావచ్చు. కానీ ఈ సమయంలో ఎలాంటి డిస్కషన్స్ కంటే, సార్ రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్రాల్లో కొన్ని క్రైస్తవ సంస్థలను కూడా బంద్ చేపిస్తున్నారు. అలాంటి వాటిపై దృష్టి పెట్టండి. వాటి కొరకు మరి తెలుగు రాష్ట్రాల్లో మనము కూడా ఇరుపక్షాలుగా, మరి తెలంగాణ నుంచి మేము, ఆంధ్ర నుండి మీరు కూడా మరి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఎలాంటివి మాకు జరగొద్దని చెప్పేసి మనము మెమోరాండం ఇస్తే చాలా బాగుంటుంది. క్రైస్తవుల ఐక్యత ముందుకు తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, మతభేదములు కలిగించు వానికి 1-2 సార్లు బుద్ధి చెప్పి ఆ తర్వాత వాడిని విడిచిపెట్టమన్నది. కాబట్టి సో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి బ్రదర్స్. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు అన్న అంటే ఎస్ అన్న, తప్పేముంది అందులో? సహోదరులు అన్నాడు కాబట్టి సహోదరులము, ఎస్ తప్పులేదు. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా మరి పెద్దలు పిడి సుందరరావు గారికి, అలాగే వారి కుమారుడు ప్రసన్నబాబు గారికి, అంతేకాకుండా జేమ్స్ బ్రదర్కి, మళ్ళీ అలాగే విజయప్రసాద్ రెడ్డి గారికి, అంతేకాకుండా వంశీ గారికి కూడా ప్రత్యేకంగా నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి సార్ ఎప్పటితోటైనా కనీసం ఇది ఆపేసేయండి. రాబోతున్న దినాల్లో మీరు మంచి పరిచర్యలను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. నేను వరంగల్లో ఉంటాను కనుక మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.